హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాల్షియం రిచ్ నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, నువ్వులు 2 కప్పులు, పల్లీలు ఒక 50 గ్రాములు, గుమ్మడి గింజలు ఒక 50 గ్రాములు, నెయ్యి 2 స్పూన్లు, యాలకుల పొడి కొంచెం. ముందుగా మనం బాండీ పెట్టుకొని దానిలో విడివిడిగా వేరుశనగ పప్పులు వేరుశనగపప్పులు వేయించి ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత గుమ్మడి గింజలు కూడా అలాగే ఇదే ప్రాసెస్లో తీసుకొని వేయించుకొని పెట్టుకోవాలి. మనం వాడే ఈ బెల్లం ఆర్గానిక్ బెల్లం, ఇది మనమే తయారు చేస్తాం అనమాట. దీనిలో ఎక్కడా కెమికల్ కలవదు. ఇది మామూలు కెమికల్ బెల్లాలు మనకు మామూలుగా మార్కెట్లో దొరికే బెల్లం కాకుండా ఇది బాగా ముదురు పాకం వస్తేనే వీలుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వేరుశనగపప్పులు వేయించుకోవడం అయిపోయింది కదా, గుమ్మడి గింజలు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అంత ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, పలుచగా ఉంటాయి కదా, తొందరగా వేగిపోతాయి అనమాట. తర్వాత నువ్వులు కూడా అలాగే బాగా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వస్తుందనుకోని తీసేసుకోవాలన్నమాట. తీసేసుకుని ప్లేట్లో పోసుకోవాలి. ప్లేట్లో ఉంచేసుకుని ఇప్పుడు ఇందులో ఈ బాండీలో 1 కప్పు బెల్లం వేసుకుని దానిలో కొంచెం ఒక టీ కప్కి సగం నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు పోసుకోవాలి. అందులో నీళ్ళు పోసుకుని తిప్పుతూ ఉండాలన్నమాట. కొంచెం అది పాకం వచ్చేదాకా చూడాలి. ఇది మామూలు కెమికల్ బెల్లాలకి లాగా కాదనమాట. ఇది బాగా గట్టిగా అయిపోవాలి. మనం పాకం టెస్ట్ చేస్తాం కదా, నీళ్ళలో వేసి టెస్ట్ చేసినప్పుడు అది బాగా ముదురు పాకం రావాలి, బాగా ఎక్కువగా రావాలి. ఇంకా రాలేదన్నమాట, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈ బెల్లం మనకి నువ్వుల్లో అయితే ఎంత కాల్షియం ఉంటుందో ఈ బెల్లంలో కూడా అంత కాల్షియం ఉంటుంది. ఈ బెల్లం మనం 17 సంవత్సరాలుగా తయారు చేస్తున్నాం. ఈ బెల్లం గురించి నేను ఒక పూర్తి వీడియో తర్వాత పెడతాను. ఇది మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదనమాట, మామూలుగా దొరికే బెల్లంలా కాదు. ఇది చాలా రేర్గా ఉంటాయి, అక్కడక్కడ తయారు చేస్తుంటారు. దీనిలో మేము 17 సంవత్సరాలుగా దీని మీద చాలా రీసెర్చ్ చేస్తున్నాము. ఈ బెల్లం గురించి మీకు మళ్ళీ ఒక వీడియో పెడతాను. ఓకే, ఇప్పుడు బాగా పాకం వచ్చేసిందనమాట. ఇప్పుడు దీనిలో వేరుశనగపప్పులు వేయించుకున్నాం కదా, ఆ వేరుశనగపప్పులు, గుమ్మడి పప్పు, ఈ నువ్వులు కూడా వేసి బాగా తిప్పేయాలన్నమాట. తొందరగా తిప్పకపోతే ఇది బిగుసుకుపోయి మళ్ళీ ఉండ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకుని మొత్తం కలిసేలాగా కొంచెం ఆరక ముందే మనం ఉండలు చేసుకోవాలన్నమాట. ఇది చాలా వేడిగా ఉన్నప్పుడు చేసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే బిగుసుకుపోద్ది, ఉండ చేయడానికి కష్టంగా ఉంటుంది. మరీ వేడిగా ఉన్నప్పుడు చేస్తేనేమో చేయి కాలిపోతూ ఉంటుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. దీనిలో కొంచెం చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చుట్టుకోవాలి. ముందుగా ఇందులో మనం 50 గ్రామ్స్ లోపు 25 గ్రామ్స్ అలా నెయ్యి వేసుకోవచ్చు. ఇంకొంచెం వేసుకున్నా ప్రాబ్లం లేదు. వేసుకుని దాన్ని ఉండలు చుట్టుకోవాలన్నమాట. కొంచెం ఫాస్ట్గా చుట్టుకోవాలి. ఎవరన్నా ఇద్దరు కలిసి చుట్టుకుంటే బెస్ట్ అనమాట. ఒకళ్ళ చుట్టాలంటే అవ్వదు. అది కొంచెమైనా కూడా కరెక్ట్ షేప్ రావు, అన్నీ ఈక్వల్గా రావు. కొంచెం బిగుసుకుపోతే మళ్ళీ చేయడం కష్టం అనమాట. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ ఈ బెల్లం మనకి చాలా హెల్దీ. ఈ బెల్లం గురించి నేను మళ్ళీ వీడియో చేస్తాను, తయారు చేసే ఈ వీడియో కూడా పెడతాను, అందరూ చూద్దరు. కానీ మీకు కావాలంటే మేము సప్లై కూడా చేస్తాం ఈ బెల్లం. ఓకే, ఇగోండి లడ్డూలు కంప్లీట్ అయిపోయినాయి. అన్నీ ఒకే షేప్లో చాలా బాగున్నాయి కదా. ఈ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకు కూడా చాలా మంచిది. ఈ లడ్డు తయారీ కోసం ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.